ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవుని వాక్యంతో సహవాసము అనే ఈ లైవ్ ప్రోగ్రామ్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు మన అనుదిన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో, మనం వెళ్ళే ప్రతి మార్గంలో వెలుగై ఉన్న దేవుని వాక్యము మనకి క్షేమాన్ని కలుగజేస్తలోనికి వచ్చిన ప్రతి విధమైన చీకటి లాంటి సమస్యలను బయటకు నెట్టివేస్తుంది. ఆదరణ లేని సమయాలలో ఆదరణ కలిగిస్తుంది. నిరాశ కలిగిన పరిస్థితులలో మన హృదయాలను ఉత్తేజపరుస్తుంది. ఇటువంటి దేవుని వాక్యమును మనము ప్రతిరోజు చదువుతున్నప్పుడు మనకు క్షేమమే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవునితో మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా సహవాసం చేస్తున్నప్పుడు ఆ దేవుని సన్నిధి మనకు క్షేమమును, మేలును, సమాధానమును, ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. అందుకని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ హృదయాలలో దానిని ధ్యానించే వారిని ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కీర్తనలు 1వ అధ్యాయము గురించి పరిచయం. ఈరోజు మనం కీర్తనల గ్రంథంలోని 1వ అధ్యాయం చూడబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన కీర్తన. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరిచిన ధర్మంలో దేవుని నీతి, నిజాయితీతో కూడిన వాక్యానుసారముగా నడిచే వ్యక్తి మరియు దుష్టుల మార్గాన్ని అనుసరించే వ్యక్తికి మధ్య ఉన్న తేడాను ఇది మనకు చూపిస్తుంది. ఈ కీర్తన మనకు దేవుని చిత్తమేమిటో, నిజమైన ఆశీర్వాదం ఎలా మనకు లభిస్తుందో, వాక్యమై ఉన్న దేవుని సహవాసమునకు దూరముగా మనము ఎలా జీవించకూడదో ఇది మనకు చాలా స్పష్టంగా బోధిస్తుంది. దేవుని వాక్యంతో ప్రతిరోజు మనము సహవాసం కలిగి ఉంటే మనకు లభించే ధన్యతలు ఏమిటో, ఎటువంటి ఆశీర్వాదాలలో మనము స్థిరత్వాన్ని కలిగి ఉంటామో ఈ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంతో సహవాసం అన్నది మనకు లేనప్పుడు మనము చేసే ప్రతి పని కూడా అది స్థిరత్వం లేని ఒక పొట్టువలే ఉంటుంది అని ఈ దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. జీవింపజేసే జీవితంలో మనకు ఒక స్థిరత్వాన్ని కలిగించే ఈ దేవుని వాక్యాన్ని మనము అనుదినము చదవటం వలన మనము ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాము. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేనదంతయు సఫలమగును. కీర్తనలు 1వ అధ్యాయం 4వ వచనము. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందరు. కీర్తనలు 1వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. కీర్తనలు 1వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ కీర్తనల 1వ అధ్యాయమును మనం చదువుతూ వింటూ ఉన్నప్పుడు ఈ అధ్యాయములో అన్నిటికంటే విశేషంగా ఒక పదము మనలను ఆకర్షిస్తుంది. అది ధన్యుడు అన్న పదము. ధన్యులు అని ఎవరిని గురించి సంబోధిస్తుంది? ఈ లోకమైతే ఈ లోకంలో ఉన్న ఈ లోక సంబంధమైన సమస్త ఆశీర్వాదాలు, సౌకర్యవంతమైన సుఖప్రదమైన జీవితమును గడిపే వారిని, ఈ లోక సంబంధంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని ధన్యులు అని సంబోధిస్తుంది. మరి మన జీవితంలో నిజమైన ధన్యత, ఆశీర్వాదం అన్నది ఎవరికి ఉంటుంది? ధన్యుడు అంటే గొప్పవాడా, ధనవంతుడా, బలమైనవాడా, జ్ఞానవంతుడా, లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా, లేక సౌందర్యం కలిగిన వారా, లేకపోతే దీనికి మరో అర్థం ఏమైనా ఉందా? ఈరోజు మనము ఈ ప్రశ్నకు ఈ అధ్యాయం ద్వారా సమాధానం తెలుసుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా. ఈ కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న ధన్యుడు ఎవరు అని అంటే అతడు దుష్టుల ఆలోచన ప్రకారము నడవనివాడు, పాపుల మార్గంలో నిలవనివాడు, గర్విష్ఠుల సహవాసంలో, అపహాసకులు కూర్చొని ఉండే స్థలములలో కూర్చొనివాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అంటే దుష్టులు అని ఎవరిని గురించి పరిశుద్ధ గ్రంథం సంబోధిస్తూ ఉంది అని అంటే అది ఖచ్చితంగా సాతాను గురించే అని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము ప్రకారము
కీడు, నష్టము, చెడు కలిగించే మనకు హానికరమైన ప్రతి విధమైన పరిస్థితులు ఈ దుష్టుడైన సాతాను వలన మనకు కలుగుతాయి. దుష్టుడైన సాతాను మన చుట్టూ ఉన్న వాటిని ఆధారం చేసుకొని దుష్టమైన వాడి ఆలోచనలను, వాడి తలంపులను మన మీద ప్రయోగిస్తూ వాటి ప్రకారము మనము నడవాలని, మనకు కీడు, నష్టము, చెడును కలిగించాలని మన శత్రువైన సాతాను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. మానవ జాతికి ప్రథమ శత్రువైన ఈ సాతాను ఏదైనా వనంలో సర్పమును ఆధారం చేసుకొని ఆదాము హవ్వలను మోసగించింది. ఈ రోజులలో కూడా ఎవరైతే దేవుని ఆత్మయు జీవమునై ఉన్న దేవుని మాటలను, దేవుని వాక్కులను, పరిశుద్ధమైన దేవుని వాక్యం పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచారో, దేవుని వాక్కులు, ఆజ్ఞలు శక్తి కలిగినవని, వాటిలో జీవం ఉందనని, వాటిని గైకొనకపోతే జీవం లేని స్థితి, నాశనకరమైన నాశనమునకు నడిపించే కీడు, నష్టము, చెడు కలిగించే పరిస్థితుల గుండా నడుస్తామని, ఎవరికైతే ఇటువంటి దైవజ్ఞానము లేకుండా ఉంటారో, ఎవరి ఆత్మ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన రక్తము చేత కడగబడదో, శుద్ధీకరించబడక ఉంటుందో, వారిని దుష్టుడైన ఈ సాతాను ఏదేను వనంలో సర్పమును వాడుకున్నట్లు ఏదో ఒక సమయంలో వారిని సాతాను వాడుకునే అవకాశం ఉంది. అందుకనే దేవుని ప్రజలు దేవుని ఆత్మ ద్వారా వాక్యమును ఆధారం చేసుకొని దేవుడిచ్చే ఆలోచన చొప్పున నడవాలి అని ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. పాపుల మార్గము నిలవక అని అంటే పాపులు వెళ్ళే మార్గము. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణం అవుతున్న వ్యక్తి మార్గంలో తాను దొంగల చేత కొట్టబడ్డాడు. యెరూషలేము దేవుని ఇంటికి దైవ సంబంధమైన మాట, తలంపు, ఆలోచన, క్రియలు, స్థలము అనే దైవ సంబంధమైన దేవునికి చెందినటువంటి వాటికి ఇది సూచనగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. యెరికో పట్టణము పాపపు సంబంధమైన వాటికి, శాపగ్రస్తమైన దానికి సూచనగా ఈ పట్టణము ఉంది. శాపగ్రస్తమైన పాపపు సంబంధమైన యెరికో పట్టణము లాంటి స్థితి నుండి, విషయాల నుండి, పరిస్థితుల నుండి దైవ సంబంధమైన యెరూషలేముకు వచ్చే మార్గము ఇది నీతిమంతుల మార్గము. యెరూషలేము లాంటి దైవ సంబంధమైన వాటి నుండి శాపగ్రస్తమైన పాపపు సంబంధమైన యెరికో లాంటి వాటి వైపు వెళ్ళడం అన్నది ఇది పాపుల మార్గం. ఇటువంటి పాపుల మార్గంలో మనం నిలవకూడదు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండగా. అపహాసకులు అని అంటే అపరాధముతో కూడిన హాస్యము. ఈ హాస్యము పాపపు సంబంధమైనది. ఇది మనకు దేవుని శిక్షను తీసుకొని వస్తుంది. కాబట్టి ఇట్టి వారి సహవాసంలో మనం కూర్చొని ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇట్టి దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టి అవిధేయతను చూపిన దాని ఫలితంగా కష్టాలు, నష్టాలు, బాధలు, శాపగ్రస్తమైన పాపపు సంబంధమైన పరిస్థితులు అనేవి మనలను వెంటాడుతూ ఉంటాయి. ఇటువంటి అపహాస్యం చేసి నష్టం తెచ్చుకున్న కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 గొల్యాతు. 1 సమూయేలు 17వ అధ్యాయము 10వ వచనంలో ఈ గొల్యాతును గురించి వ్రాయబడి ఉంది. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను అని ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలీయుల పక్షంగా నున్న జీవము కలిగిన, శక్తి కలిగిన సైన్యములకు అధిపతి యెహోవాను అపహాస్యం చేశాడు. 2 ఫరో ఇశ్రాయేలీయులను స్వతంత్రులుగా చేయకుండా తన బానిసత్వంలో బంధించి ఫరో భూమి మీద ఉన్న ప్రజలందరిలో తనకు స్వాస్థ్యమైన ప్రజలుగా ఉండటానికి ఇశ్రాయేలీల ప్రజలను ఏర్పరచుకున్న సర్వ సృష్టికర్త, సర్వానికి అధికారిగా ఉన్న ఇశ్రాయేలీల దేవుని శక్తిని ఆ యెహోవా దేవుణ్ణి ఫరో అపహాస్యం చేశాడు. 3 ఏశావు. ఆదికాండము 25వ అధ్యాయం 32వ వచనంలో ఈ ఏశావును గురించి మనకు చదువుతాము. ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకనెనో. ఆదికాండము 25వ అధ్యాయం 33వ వచనము. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనము. యాకోబు ఆహారమును, చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఏశావు తనకు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వమును తృణీకరించి ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో ఆధిక్యతలను తీసుకుని వచ్చి దేవుడిచ్చిన తన జ్యేష్ఠత్వపు హక్కును తక్కువగా భావించి ఏశావు జ్యేష్ఠత్వమును అపహాస్యం చేశాడు. అయితే ధన్యుడు అని ఎవరిని గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అని అంటే కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు.
యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు పగలు రాత్రి దాన్ని ధ్యానం చేస్తున్నవారు ధన్యులు అనే దేవుని వాక్యము ఇక్కడ మనకు తెలియజేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, దేవుని ఆజ్ఞలను బట్టి కట్టడలను బట్టి వాటి యందు మనము ఆనందించాలి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండదో వారు ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి, దేవుని వాక్యమును బట్టి వారు ఆనందించలేరు. వాక్యమై ఉన్న దేవుణ్ణి వీరు వెంబడించలేరు. తమలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నివాసమును ఉంచుకున్నవారు మాత్రమే యెహోవా ధర్మశాస్త్రము అయి ఉన్న దేవుని వాక్యమునందు ఆనందించగలరు. దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి ప్రజలు వారు చేసే ప్రతి పనిలో దేవుని ఉద్దేశం తెలుసుకోవాలని, వాక్యానుసారముగా నడవాలన్న వాంఛను కలిగి ఉంటారు. కాబట్టి వారితో దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి వారు ఆనందిస్తూ మానవులను రక్షించడానికి దేవుడు చూపిన కృప, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకొని దానిలో ఆనందిస్తూ ఉంటారు. నిరాశలో, దుఃఖంలో, ఒంటరితనంలో, కృంగిన స్థితిలో, సమస్య పరిష్కారం కాని సమయంలో, మన అవసరత తీర్చబడలేని పరిస్థితిలో, మనకు సహాయము చేసేవారు ఎవరు లేరు అన్న సమయంలో ఒక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఎక్కడ లేని శక్తి, బలము, ధైర్యము, ఒక ఉత్సాహము, హృదయం నిండా ఆనందము, ఏదో నేను దేనినో సాధించాను అన్న సంతోషం అనేది మనకు వస్తుంది. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యమును పగలు రాత్రి ధ్యానం చేస్తూ దాన్ని చదువుతూ ఉంటే మన పనులు ఉంటాయి కదా. వాటిని ఎవరు చేస్తారు? దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానం చేయటం ఇది సాధ్యమేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. చాలా సంవత్సరాల క్రితము భగత్ సింగ్ గారు అనే ఒక దైవజనుడు రాసిన వర్తమానం కలిగిన ఒక పుస్తకము నేను చదువుతూ ఉన్నాను. అందులో దైవజనుడు ఏమని వ్రాశారు అని అంటే, తను ఒకసారి వంట చేయాల్సి వచ్చింది అంట. తనకు వంట రాదు. ఆ సమయంలో తాను చేసే వంట రుచికరంగా రావాలి అని దేవునిపై ఆధారపడి ప్రార్థించి ఆ వంటను చేసినప్పుడు అది చాలా రుచిగా వచ్చింది అని వ్రాశారు. అప్పటి వరకు నాకు వంట చేసేటప్పుడు ప్రార్థించాలి అన్న విషయమే నాకు తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు వంట చేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా చేస్తున్నప్పుడు కానీ ఆ విషయంలో దేవుడు నాకు సహాయం చేయాలని, దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలని దేవునిపై ఆధారపడి ప్రార్థించి ప్రారంభిస్తాను. ఎప్పుడో చదివిన వర్తమానం అది. ఇప్పుడు నేను చదవటం లేదు, కానీ ఎప్పుడో చదివిన దాన్ని నేను ఇప్పటి వరకు ధ్యానం చేస్తూనే ఉన్నాను. దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానం చేసేవాడు ధన్యుడు. ఏసేపు లాంటి భక్తి, దేవుని పట్ల భయం కలిగి ఉన్న వ్యక్తులు ఎవరు కూడా, ఎవరి సహవాసం కూడా ఏసేపుకి ఐగుప్తులో లేదు. అయినప్పటికీ తాను తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని గురించి తాను తన తండ్రి ద్వారా విన్నటువంటి విషయాలను ధ్యానం చేస్తూ ఐగుప్తులో దేవుని క్రమంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు. తనకు తోడై ఉన్న ఆలోచనకర్త అయిన జ్ఞానమై ఉన్న దేవుని ద్వారా రాజు యొక్క అనుగ్రహమును పొంది అన్ని దేశాలకు కరువన్నది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆహారమును అందించగలిగే ధన్యుడిగా ఏసేపు తాను చేయబడ్డాడు. కీర్తనలు 1వ అధ్యాయం ద్వారా నిజమైన ధన్యుడు ఎవరో ఇప్పుడు మనం చూసాము. ఈ వాక్యము మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే, ప్రతిరోజు మనము అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలని, దానిని ధ్యానించాలని, దాని ప్రకారం మన జీవితంలో మనము దేవుని మార్గంలో నడవాలని ఈ అధ్యాయంలోని ఈ 2 వచనాలు వాక్యము ద్వారా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించి దాన్ని ధ్యానం చేస్తూ దాన్ని అనుసరించి క్షేమమును, మేలును, ఆశీర్వాదాలు పొందగలిగిన ధన్యులుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ కీర్తనలో ఇది ముఖ్యమైన భాగమని మీరు ఏ వచనం గురించైనా, ఏ వాక్యం గురించైనా భావించారా? కామెంట్స్లో రూపంలో చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.